లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినా, తప్పుడు కేసులు అని ఎవరి నోట్లోంచి వచ్చినా ఊరుకునేది లేదు, ఉపేక్షించేది అంతకన్నా లేదు. మీకులాగా తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు కేసులు బలాయించి చిన్న చితక కార్యకర్తలతో సహా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానివ్వండి, జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కానివ్వండి, బీజేపీ నాయకుల్ని కార్యకర్తలను కానివ్వండి, పిచ్చిగా కేసులు పెట్టేసి ఒక మహిళను కూడా చూడకుండా ఆమె 18 కేసులు పెట్టారు. ఏదో పెద్ద పుంగనూరు పుడంగి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇక్కడెక్కడ నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అసలు పోలీసులు లేరు, మరి ఇక్కడ అసలు పోలీస్ స్టేషన్లు లేరు, మరి ఇక్కడ అసలు పోలీసు వ్యవస్థ అనేది లేదు, మరి కాబట్టి పెద్ద పుడింగి లాగా అక్కడ నుంచి పోలీసులు పంపించాడు ఒక ఆడబిడ్డని ఈడ్చుకురండి అని. అది కూడా దమ్ము ధైర్యం లేకుండా ఏదో చాతగాని దద్దమ్మలాగా అర్ధరాత్రి 2ంటికి నా ఇంటికి పోలీసులు వచ్చారు జగన్మోహన్ రెడ్డి మీ హయాంలో. అది కూడా పుంగనూరు నుంచి. ఏం జరిగింది? నన్ను చేయగలిగారా? నన్ను తీసుకెళ్ళగలిగారా? నిన్ను ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఇప్పుడు నేను పెద్దిరెడ్డి రామచంద్రరావు గురించి ప్రెస్ మీట్ పెడితే కొంచెం అర్ధరాత్రి తీసుకెళ్తారా? నా ఒంటి మీద చెయ్యి పడాల్సింది. అప్పుడు చెప్పేదాన్ని ఒక్కొక్కరు తడాక ఏంటో తాట తీసి వదిలేసేదాన్ని అనుకున్నా ఉన్నారేమో. ఒక బీసీ బిడ్డనయ్యా, ఒక యాదవ కుటుంబంలో పుట్టిన దాన్ని, నీతి నిజాయితీగా బతికేదాన్ని, తప్పుగా చూపించేదాన్ని మీరు అర్ధరాత్రి పోలీసులు వేస్తారా? ఈ రోజు లా అండ్ ఆర్డర్ చాలా సక్రమంగా పనిచేస్తా ఉంది. నా పని చేయట్లేదని నువ్వు అంటున్నావు చూసావా? నిజంగానే పని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన అరాచకాలకి, నువ్వు చేసిన దోపిడీలకి, నువ్వు చేసిన దౌర్జన్యాలకి నిన్ను ఈడ్చుకెళ్లి బొక్కలో పెట్టాలి. అసలు ఆయన మాట్లాడే మాటల్లో ఏది నీతి, న్యాయం, నిజాయితీ అనేది ఎక్కడ కనిపించట్లేదు. రెండోది ఏంటంటే ఆయన అసలు రాజధాని అంటే ఆయన భాషలో ఏమనుకుంటున్నాడో మాకు తెలీదు. మేమైతే రాజధాని ఒక రాష్ట్రానికి ప్రధాన అంశం అనుకుంటున్నాము. ఆ అంశాన్ని ఆయన ఏ ఊరు తిప్పుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. కానీ ఈ రోజున రాజధాని లేకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయే స్థితికి వస్తది. కానీ ఈ రోజు ప్రజెంట్ ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడో ఇద్దాం అనుకుంటున్నాడు. అదేదన్నా ఎక్కడెక్కడో ఇవ్వడానికి ఇదేం ఉద్యోగాలు కాదు, ఇంకో వ్యాపార వ్యవస్థలు కాదు. ఇది ఒక ఏపీ రాష్ట్రానికి ఒక ముఖ్యమైన కీలకమైనది మనం చెప్పుకోవాలి ఈ రోజున. అంటే ఆయన భాష మీద, ఆయన జ్ఞానం మీద ఆయనకి ఒక క్లారిటీ లేదని చెప్పుకోవాలి మనం. ప్రజల కోసం అవకాశవాదిగా మారుతున్నాడు ఆయన. నిన్నగాక మొన్న వాళ్ళ అంతా కూడా వెళ్ళారు అమరావతికి. కానీ అమరావతి ప్రజలు కూడా వాళ్ళని వ్యతిరేకించి ఒక సన్మానం లాగా ట్రీట్ చేశారు. అది గొప్పతనం నేను చెప్పుకోవట్లేదు. కానీ ఒక జగన్ గారు మాత్రం రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడని మాత్రం నేను అనుకుంటున్నాను. మాకే అర్థం కాక మేమే తికమక అయ్యే పరిస్థితుల్లో ఉందండి. ఎందుకంటే మొన్నటిదాకా ఏమో అమరావతి రాజధాని అన్నారు, ఇప్పుడేమో మొన్న ఈ మధ్యలో ఏమో 3 రాజధానులు అని చెప్పారు, ఇప్పుడేమో విజయవాడ అని రాజధాని అని చెప్తున్నారు. అసలు ఆ మాటలకి జగన్మోహన్ రెడ్డి ఆయనకే అసలు తికమక అయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇవి మావి గన్ను అంట. ఏం గన్ను అండి ఇవి? గన్నులు దేనికండి ఈ గన్నులు? చక్కగా అమరావతి అని పేరుంది. అసలు ఏమైనా దీంట్లో విశ్లేషత అనేది ఉందా అండి ఆ పేరులో? చిన్న పిల్లలకు అడిగినా కూడా చెప్తారు మావిగన్ బాగుందా, అమరావతి బాగుందా అంటే బుక్స్ లో కూడా ఉంది. పిల్లలు స్పష్టంగా చెప్తున్నారు అమరావతి రాజధాని అని. ఆయనకైతే తికమక అయిందండి. బ్రెయిన్ అయితే తికమక అయి పడిపోయి ఆయనకి నిజంగా హాస్పిటల్లో చూపించే పరిస్థితికి వచ్చింది ఆయనకి. ఇంకా ముందుంటే ఏం చెప్తారో మాకే భయంగా ఉంది. అసలు ఏమో మాకు కూడా పిచ్చెక్కేలాగుంది ఆయన మాటలకి. అసలు ఈ మాటలు ఆ మాటలు, అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని, అందరు జనాలకి మెంటల్ వచ్చేస్తుంది. అంటే నేను ఏదో చెప్తున్నాను కాదు. ఆల్రెడీ మేము 25 acres ఇచ్చాము చంద్రబాబు గారికి, మాది మందడం. సో ఆయన డెవలప్ చేస్తున్నారు, కళ్ళకు కనపడుతుంది కదా. ఇంకా మళ్ళీ మీరు అడిగినా అడగకపోయినా జనాలందరికీ కనీసం ఎవరో 20% ఉంటారు కాదనేవాళ్ళు, కానీ 80% అదే చెప్తున్నారు. ఎవరండి ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నారు, నిజాలు చెప్తున్నారు. ఓడిపోయినా ఏం చెప్తారు? ఓడిపోయాను అనే విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు. డెవలప్ చేసే వాళ్ళని చేయనివ్వండి. కరెక్ట్ అంటే వాళ్ళు ఏం చేసినా కరెక్టే, వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. సో మనం ఏం మాట్లాడతాం? వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, వీళ్ళు ముందుకు వెళ్లే వాళ్ళు ముందుకు వెళ్తారు. ఏమండి ఇప్పుడు మనం ఏంటంటే గెలుపుని చూడాలి అంతే, డెవలప్మెంట్ చూడాలి, ఇంకా వెనక ఏం చూడకూడదు. ప్రజలకు తెలుసండి, ఇంతకు ముందులా కాదు. జనాలందరికీ తెలుసు ఏంటి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కూడా జనాలకు తెలుసు. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన మాటలు మాట్లాడతారు, గెలిచిన వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ కోసం చేస్తారు. చాలు కదా. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి ఏంటంటే చూపించాలి. ఎందుకంటే గతంలో పాదయాత్ర చేసి
ఏదో అమరావతి క్యాపిటల్ అని ప్రజల్ని మోసం చేసి అదే 2019లో అధికారంలో వచ్చాక ఏంటంటే జనాల్ని మోసం చేశాడు. అలాగే మూడు రాజధానులు అని చెప్పి ఒక్కటి కూడా ఆయన డెవలప్ చేయలే. అట్లీస్ట్ వైజాగ్ కూడా డెవలప్ చేయలే. అట్లీస్ట్ ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు అది కూడా తీసుకురాలా. క్యాపిటల్లో అట్లీస్ట్ ఏ క్యాపిటల్ ఏదైనా కంపెనీ తీసుకొచ్చాడని చెప్పమనండి, ఏం తీసుకురాలా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఏదో యావగానే ఏదో అంటున్నాడు ఆయన. ఏంటిది అది ఏంటంటే ఈయనకి కంపల్సరీ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏం లేదు వాళ్ళ దగ్గర. ఆయన ఒకసారి పిక్చర్స్లో చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. కాబట్టి ఈ ప్రజల్లో ఏదో ఒకటి వెళ్ళాలి, హైలైట్ అవ్వాలి మీడియాలో అని చెప్పి ఏదో వెళ్తాడు. దానివల్ల ఏంటంటే ఉపయోగం లేదు. అతని మాట కనీసం వైసీపీ వాళ్ళే అతనికి యాంటీగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. కాబట్టి ఈయనకి ఏంటంటే మేము కూడా ఏంటంటే ఆయనకి లీడ్ చేస్తాం. ఈసారి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ దానికి 11 కూడా రావు. 0తో ఆయన అన్ని బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. దానికంటే ఏ ప్రభుత్వం అనేది ఏం చేసిందని కాదు, ఈ ప్రభుత్వం వచ్చాక కొద్దిగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు అవని అందరూ కూడా కేర్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బెటర్. ఉత్తరాంధ్ర ఇప్పుడు 3 జిల్లాలు, ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా చాలా చక్కగా అవుతుంది. ఇవన్నీ లేనిపోని దుష్ప్రచారాలు ఇవన్నీ నమ్మకూడదు. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, మన ప్రవర్తన మనం చెయ్యాలి, మనం నిదానంగా ఉండాలి. ప్రభుత్వం మీద బురద చల్లడం మాట ఆడకూడదు. అంతా డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. పార్టీ పరంగా కాదు, ప్రజెంట్ ఏంటంటే మనం అందుబాటులో ఉన్నామా లేదంటే ప్రతి వ్యక్తి కూడా చూస్తున్నారు. ప్రభుత్వం మొత్తం చూస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా చక్కగానే ఉందండి. లేనిపోని దుష్ప్రచారాలు అంటే వేస్ట్.